వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లందరికీ 3 శుభవార్తలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమే ఈ వార్త. అవును, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛను పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ను రూపొందించింది. వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. పెన్షన్ ప్రాసెసింగ్స్ అన్ని కూడా ఒక చోటకి. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్లో 5 రకాల బ్యాంకుల చెల్లింపులు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటకు తీసుకొస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలామంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవేనని అనేక మంది అయితే సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. అయితే SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంగా ఉంది. ఇందులో పెన్షన్లకు సంబంధించిన వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. ఇది పెన్షనర్కు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్గా PPOని జారీ చేయడానికి అయితే సౌకర్యాన్ని కల్పిస్తోంది. కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంలో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పింఛను సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫామ్ 16, చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ద్వారా ఉండేలా పోర్టల్లో రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం SBI పెన్షన్లకు మాత్రమే ఉండేది అనేటువంటి సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 5 రకాల బ్యాంకులతోటి ఈ యొక్క ఉపయోగాలను అయితే పొందవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.